మీ పొలిటికల్ ఎంట్రీ అరంగేట్రంలోనే మీరు ఒక మంత్రిని ఓడించారు. దాదాపు రాష్ట్రంలో అతి కొద్ది మందికి వచ్చిన భారీ మెజార్టీలో మీది కూడా ఒకటి. 35,000కు పైగా, అది కూడా సిట్టింగ్ మంత్రి భూమా అఖిలప్రియ ఆ సమయానికి మంత్రి. మంత్రిని ఓడించి 35,000 మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అంటానని అనుకున్నారా మీరు? 100% అనుకున్నాను. ఇప్పుడు నా రాజకీయ ఎంట్రీ అనేది నేను 2012లో వచ్చాను. 2012 ఎలక్షన్లలో మా పెద్దనాన్నగారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పుడు నేను ఇక్కడ రాజకీయంగా రావడం జరిగింది. ఆ సంవత్సరం నేను కాంగ్రెస్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి గెలవడం జరిగింది. దాని తర్వాత 14లో మా నాన్నగారు పోటీ చేసినప్పుడు ఆ ఎలక్షన్ అంతా కూడా నేనే దగ్గర. 14 నుంచి ఈ రోజు వరకు నేను కాన్స్టిట్యూన్సీ దాటి వెళ్ళలేదు. నా క్యాడర్ నాకు ఆ నమ్మకం ఇచ్చింది. ఖచ్చితంగా మనం గెలుస్తాము, గెలవబోతున్నాము, 100% గెలుస్తామని ఆ క్యాడరు ఆ రోజు గ్రామాల్లో తిరిగినప్పుడు మాకు ఆ నమ్మకం కలిగింది. 100% ఇంత మెజారిటీ వస్తుందని మేము అనుకుంటున్నాం. అవతల ఉన్నది మంత్రి కదా, మీకు అధికారం చేతుల్లో ఉంటుంది. ఆ రోజు నేను కూడా చూశాను, పోలింగ్ రోజు ఇక్కడ జరిగిన గొడవలు, ఆ ఘర్షణలు, మీరు కూడా వచ్చారు కౌంటింగ్ సెంటర్ దగ్గరికి ఆ రోజు. అట్లాగే ఫైరింగ్ జరిగింది ఇక్కడే పోలింగ్ రోజు. అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది కూడా ఇదే కాన్స్టిట్యున్సీలో. ఇవన్నీ చూసిన తర్వాత కూడా అనిపించిందా ఖచ్చితంగా నాకు ఇంత 100% గెలుస్తానండి. ఇప్పుడు అవి నేను అదే చెప్పేదండి. ఇప్పుడు నేను తప్పు చేస్తున్నా అని నా మనస్సాక్షి నాకు చెప్పాలి. ఇప్పుడు ఆ రోజు తప్పు చేస్తున్నారని వాళ్ళకి తెలుసు, నేను గెలుస్తున్నా అని నాకు తెలుసు. ఈరోజు నేను అటువంటి ఫ్రీ పోలింగ్ జరిపితే మనం గెలుస్తాం ఓడిపోతాం తెలిసిపోతుంది కదా. నువ్వు బలవంతం చేసి పవర్ ఉపయోగిస్తున్నావు అంటే అక్కడే తెలిసిపోతుంది కదా. నీ ఓటమి నువ్వు అక్కడే అంగీకరించినట్టు కదా. భయం వచ్చింది కాబట్టి అవన్నీ ఆ కార్యక్రమాలన్నీ జరిగినాయి. లేకపోతే ఫ్రీ పోలింగ్ వదిలేస్తాం కదా. గెలుస్తున్నామంటే వదిలేస్తాం, ఫ్రీ పోలింగ్ జరగనిస్తాం కదా. ఆ రోజు ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఓడిచ్చారు, సరే అది పక్కన పెడదాం. ఇవాళ అదే అఖిలప్రియ మళ్ళీ మీ మీద బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. ఆవిడ మీద మీరు అన్నట్టుగానే ఒక కిడ్నాపింగ్ కేసు